అయితే హృద్యంతర్జ్యోతి పురుష అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇప్పుడు ప్రకృతి ఉంది, అది హృదయ అంతర్జ్యోతి కాదు, అది హృత్, అది బుద్ధి, అది బుద్ధి లోపల జ్ఞానం లేదుగా, అది జడం కదా, జడం. దాని లోపల జ్యోతి అనేది జ్ఞానం అనేది లేదు. జ్యోతి అంటే జ్ఞానం లేదు, జడం, అది జడం అన్నమాట. ఏమన్నా అపార్థం చేసుకుంటారేమో. కాబట్టి పురుష అని ప్రత్యేకంగా బుద్ధి అంతర్జ్యోతి పురుష అన్నాడు. ఆ పదం లేకపోయింటే అపార్థం అయిపోయింది. పురుష అన్న పదం లేకపోతే బుద్ధి అంతర్జ్యోతి అంటే మరి బుద్ధి లోపల కూడా జ్ఞానం ఉంది కదా. బుద్ధి కూడా నేను అంటుంది కదా, నేను ప్రధానమంత్రిని, నేను ముఖ్యమంత్రిని, నేను ప్రిన్సిపాల్ను, నేను సన్యాసిని, నేను గృహస్థుని, నేను వానప్రస్థుని, అబ్బో నేను ఇది, నేను అది, నేను దీనుని, దేని హీనుని, ఎన్నో అనుకుంటుంది కదా. అంటుంది మరి అది దానికి కూడా జ్ఞానం ఉంది కదా. మరి అదేమన్నా అనుకుంటారేమో మీరు, అదేమన్నా అనుకుంటారేమో, అట్లా అనుకోబోకండి. అది కాదు నేను చెప్పేది, పురుషుని గురించి చెప్తున్నా అంటున్నాను. బుద్ధికి జ్ఞానం ఉండేది కరెక్టే, కానీ నేను బుద్ధిలో ఉన్న జ్యోతిని గురించి అనట్లేదు, పురుష జ్యోతిని గురించి చెప్తున్నా. పురుషుడు అంటే మనం. అయితే మనల గురించే నేను చెప్తున్నా అంటాడు అన్నమాట. సరే, అయితే సరే అర్థమైంది. హృదయ అంతర్జ్యోతి పురుష. ఈ బుద్ధి అనేది మనకు ఉంటేనే మన యొక్క అస్తిత్వం ఉంటుంది. అంటే నేనున్నానని చెప్పగలుగుతా, కానీ అస్తిత్వం యొక్క గుర్తింపు బుద్ధి ఉంటే కానీ ఉండదు. అంతే, బుద్ధి ఉంటే కానీ ఉండదు అన్నమాట. కాబట్టి ఆ బుద్ధి అనేది మన అస్తిత్వాన్ని నిరూపణ చేసుకోవడం కోసం ఏర్పడింది. ఏర్పడింది అది. ఆ ఏర్పాటు కూడా మనమే చేసుకున్నాం, వేరే ఇంకెవరున్నారు చేసేవాళ్ళు. నాణ్యదతోస్తి ద్రష్ట, నాణ్యదతోస్తి శ్రోత, నాణ్యదతోస్తి విజ్ఞాత, ఇదంతా ఉంది కదా. నాణ్యదతోస్తి కర్త కూడా ఉంటుంది ఇక. మనమే బుద్ధిని ఏర్పాటు చేసుకొని మన అస్తిత్వాన్ని బయట పెట్టుకోవడానికి ఆ బుద్ధిలో ప్రవేశించినాం. బుద్ధి వృత్తులలో ప్రవేశించినాం. బుద్ధిలో వృత్తి లేదనుకోండి, బుద్ధిలో వృత్తి లేకపోతే అది యోగశ్చిత్తవృత్తి నిరోధ అంటారు చూడు. యోగశ్చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తానికి ఉన్నటువంటి వృత్తులు ఉంటాయి కదా. వృత్తయ పంచతయ్య క్లిష్టాక్లిష్టా, ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతులు పంచవృత్తులు. ఏ వృత్తి లేదనుకోండి, మనకు ఏ వృత్తి లేదనుకో దీంట్లో, అప్పుడు మన స్వరూపంలో ఉంటాం అంతే. అసలు వేదాంతం అవసరం లేదు, ఏది అవసరం లేదు, అసలు ఏది అవసరం లేదనమాట. ఆ విధంగా ఉండడాన్ని ధర్మమేఘ సమాధి అంటారు యోగశాస్త్రంలో. ఈ విధంగా మనకు బుద్ధి ఉండి వృత్తులు లేదనుకోండి, అసలు వేదాంతం లేదు, న్యాయం లేదు, సాంఖ్యం లేదు, యోగం లేదు, అసలు ఏది లేదన్నమాట. కాబట్టి బుద్ధి వృత్తులు ఆ వృత్తులకు సాక్షి, బుద్ధి వృత్తులకు సాక్షి, అది మన స్వరూపం. బుద్ధి వృత్తులు లేకుంటే సాక్షి ఏముంది? సాక్షి మా అమ్మ ఉన్నదానికి నేనే సాక్షి, మా నాయన ఉన్నదానికి నేనే సాక్షి, నా భార్య ఉన్నదానికి నేనే సాక్షి, నా పిల్లలు ఉన్నదానికి నేనే సాక్షి అని అంటాం కదా మనము. వాళ్ళు ఉంటే కదా నీకు సాక్షిత్వం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అనుకో, వాళ్ళకి సాక్షిత్వం నీకు వస్తుందా? రాదు. ఏదైనా వస్తువు ఉంటేనే దానికి సాక్షిత్వం వస్తుంది. ఏ వస్తువు లేకపోతే సాక్షిత్వం ఎక్కడ ఉంటుందా? ఆ బుద్ధి వృత్తులకు సాక్షి అన్నమాట. బుద్ధి వృత్తులకు సాక్షి. బుద్ధి వృత్తి ఉంటేనే మనం ఉన్నట్టు గుర్తింపు ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మనకు రాహుగ్రహం ఉంటుంది కదా, దాన్ని ఛాయాగ్రహం అంటారు. ఏమంటారు? ఛాయాగ్రహం. ఈ ఛాయాగ్రహము, ఛాయ అనేది ఒక గ్రహం. అది ఛాయ అంటే నీడ. ఛాయ అంటే నీడ. దేని నీడ అంటే భూమి నీడ. అంతే. దేని నీడ అంటే భూమి నీడ. భూమి నీడో చంద్రుడి నీడో ఏదో ఒక నీడ. ఒక నీడ. ఆ నీడ అనేది నీకు ప్రత్యేకంగా కనపడదు. దానికి ఏదన్నా అడ్డు వస్తుంది చూడు, దాని మీద పడుతుంది, అప్పుడు నీడని గుర్తిస్తాం.
ఇప్పుడు సూర్యగ్రహణము చంద్రగ్రహణం అంటాం చూడండి. మరి ఆ సూర్యగ్రహణము చంద్రగ్రహణం అంటే రాహు ఉన్నది కదా, రాహు. ఆ రాహుగ్రహం అనేది దాని నీడ దాని మీద పడడం బట్టి మనకు కనబడింది, ఓహో రాహుగ్రహం ఇది, సూర్యగ్రహణం అయింది, చంద్రగ్రహణం అయిందని. ఈ నీడ దాని మీద పడకపోతే అసలు ఈ రాహుకు గుర్తింపు ఏముంది? లేదుగా. ఏం గుర్తింపు ఉంది? మంచి ఉపమానం. అవును అవును. ఇప్పుడు ఈ సాక్షిత్వం అది ఆ బుద్ధి వృత్తుల మీద, ఆ వృత్తులు ఉంటేనే మనకు సాక్షిత్వము పురుషత్వము ఏదో ఒకటి వస్తుంది. లేకపోతే ఇంకేమీ లేదు. ఇప్పుడు ఆ వృత్తులే లేవనుకో, ఏకో లేదు అనేకో లేదు, ఏది లేదు. ఇక అనేక ఉంటే దాంట్లో ఉండి ఏకం వస్తుంది. ఇప్పుడు ఆ ఏకం కూడా లేదు. ఏకం అనేకం రెండు ఉండవు అన్నమాట. నా ద్వైతం నా అద్వైతం ఏది లేదు. ఈ విధంగా ఏ విధంగానైతే రాహుగ్రహము ఒక ఏదో గ్రహాన్ని ఆశ్రయించుకొని ఉంటుందో, అంటే ఏదో సూర్యుడి పైనో చంద్రుడి పైనో పడ్డప్పుడు మాత్రము దాని అస్తిత్వం ఉంటుందో, ఆ విధంగానే బుద్ధి ఉంటేనే, బుద్ధి వృత్తులు ఉంటేనే మన యొక్క అస్తిత్వం అనేది ప్రకటన అవుతుంది. రాహు లేడంటే ఉన్నాడు, కానీ ఉన్నాడని నీకు ఎట్ట తెలుస్తుంది? అది గ్రహణం పడితే కానీ తెలియదు. ఆ ఛాయ వెళ్ళి అక్కడ పడితే తప్ప నీకు అప్పటిదాకా నీకు ప్రత్యక్షం కాదు. ఆ విధంగానే మనం కూడా మన స్వస్వరూప ప్రత్యక్షం అనేది వృత్తులు ఉంటేనే కానీ మనకు ఓహో ఇది వృత్తి ఇది నేనని మనం ప్రత్యక్షం చేసుకోవడానికి వీలు. బ్యూటిఫుల్ స్వామీజీ, బ్యూటిఫుల్. అవును అవును. ఆ వృత్తులు ఉండబట్టే అది వృత్తి నేను అని దాని నుండి సపరేట్ అయ్యి ఇది నేను అవి వృత్తులు అని చెప్పి ఆ డిఫరెన్స్ కల్పించుకున్నాను. అది సూర్యుడు చంద్రుడు లేకపోతే రాహుకు ఎట్లా అస్తిత్వం లేదో, అంటే ఉన్నా కానీ దానికి గుర్తింపు లేదు అని. అస్తిత్వం ఉంటుంది కానీ ఉన్నా గుర్తింపు ఉండదు కదా. ఆ విధంగానే మనం ఉన్నా కానీ మనకు బుద్ధి లేకపోతే, బుద్ధిలో వృత్తులు లేకపోతే మన యొక్క అస్తిత్వం అనేది ఇంచుమించు అది నాతో సమానమేది, నాతో సమానమే. కథమ ఆత్మీతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృది అంతర్జ్యోతి పురుష. బుద్ధివృత్తుల్లో మనం ఉన్నాం, బుద్ధివృత్తుల్లో మనం ఉన్నాం. ఇంతవరకు అర్థమైంది కదా? అంతవరకు ఉంటే పర్వాలే. ఇక ముందు ఏం చెప్తుండంటే సా సమాన సన్నుభవ లోకావను సంచరతి వచ్చింది. సా సమాన సన్నుభవ సహా అంటే మనమే ఎందుకంటే గురువు శిష్యులు ఇంకా ఆత్మ అని చెప్పేది అలవాటైంది కదా. తత్వమసి అంటే అదే కదా. అంతే. ఇక్కడ ఏంటంటే స అంటే ఆ ఆత్మైన మనం, సమాన సన్ దేంతో సమానమయ్యి? బుద్ధి వృత్తులతో సమానమై. అంటే బుద్ధితో సమానమై. ఇప్పుడు ఈ గుడ్డ ఉందనుకోండి, ఈ గుడ్డ, అవును, ఈ గుడ్డకు అడ్డం పోగులు నిలువు పోగులు ఉన్నాయనుకోండి, అవును, ఈ అడ్డం పోగులు నిలువు పోగులు కలిసే దాని పేరు గుడ్డ అయింది. అర్థమైందా? అవును. ఆ విధంగానే వృత్తులు ఉన్నాయి కదా, ఆ వృత్తులు అడ్డం పోగులు నిలువు పోగుల పేరు బుద్ధి. అవును అవును అవును. దాంట్లో ఎన్నో పోగులు ఉన్నాయి. కొడుకు ఒక పోగు, భార్య ఒక పోగు, పిల్లలు ఒక పోగు, ఉద్యోగం ఒక పోగు, రాజకీయం ఒక పోగు, బాల్యం ఒక పోగు, యవ్వనం ఒక పోగు, జాగ్రత్త ఒక పోగు, స్వప్నం ఒక పోగు, సుషుప్తి ఒక పోగు, ఒక జన్మ ఒక పోగు, స్వర్గం ఒక పోగు. ఓహో, కోట్ల పోగుల కలయిక అది బుద్ధి. ఆ పోగులన్నీ బీకేసినాం అనుకో, సా సమానస్థ అనే దానికి అర్థం ఉండదు. అంటే బుద్ధి వృత్తులతో సమానం అని అంతే. మీరు ఇప్పుడు ఏ స్కూల్లో పనిచేస్తున్నారు? సుజాత స్కూల్లో ఏం చేస్తుంటారు మీరు? మేనేజర్గా పనిచేస్తాడు అన్నమాట. అదొక వృత్తి, అదొక బుద్ధి వృత్తి అన్నమాట. అది లేదనుకో
ఆ విషయంలో శూన్యం, శూన్యం అంతే, ఆ విషయంలో శూన్యం. శూన్యం అన్నమాట. ఆ విధంగా మనకు ఈ బుద్ధి వృత్తులు ఉన్నాయి కదా, బుద్ధి వృత్తులతో సమానమై నేను మనిషిని అనుకుంటావు, అదొక వృత్తి. అవును, ఆ? అవును, అదొక వృత్తి. వృత్తి. నేను బ్రాహ్మణుణ్ణి అనుకున్నాం అనుకోండి, అదొక వృత్తి. అదొక వృత్తి. నేను ధనవంతుణ్ణి అనుకున్నాం అనుకోండి, వృత్తి. అదొక వృత్తి. నేను సన్యాసిని అనుకున్నాం అనుకోండి, వృత్తి. అదొక వృత్తి. నేను ఒక పండితుణ్ణి అనుకున్నాం అనుకోండి, వృత్తి. అదొక వృత్తి. నేను అనామకుణ్ణి, అదొక వృత్తి. ఇక నామకుడు అనామకుడు ఏమేమి ఉన్నాయో వృత్తులు ఎన్ని ఉన్నాయంటే అసంఖ్యాకమైనటువంటి వృత్తులు అన్నమాట. ఆ వృత్తులతో సమానుడైంది వీడు. అబ్బా, సమానుడు అంటే ఇప్పుడు బుద్ధి నేను మేనేజర్ని అంటది, నేను మేనేజర్ని అంటది, ఆత్మ కూడా నేను మేనేజర్ని అంటది. నేను మేనేజర్ అంటుంది. ఇద్దట్లో ఎవరు అంటున్నారంటే ఇద్దరు అంటున్నారు ఏకకాలంలో అంటున్నారు. అనేదేం బుద్ధి, ఊహించుకున్నదే మనం. ఓతప్రోతమైంది అనేదేం బుద్ధి. ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. బుద్ధిలో ఉన్న అహంకారాన్ని అడాప్ట్ చేసుకొని, బుద్ధిలో ఉన్న అహంకారాన్ని బుద్ధి నేనే అనుకుంటే బుద్ధిలో ఉన్న అహంకారం తానే అవుతాడు కదా. ఇక అహంకారంతో నేను బాల్య అవస్థలో ఉన్నా, నేను ఎవరి అవస్థలో ఉన్నా, నేను బ్రాహ్మణుడిని, నేను క్షత్రియుని, నేను వ్యాపారిని, నేను రాజకీయాన్ని, నేను డ్రైవర్ను, నేను పైలట్ను, లేకపోతే ఏమనుకుంటాడో నేను ధనవంతుని, నేను దరిద్రుని అని ఏమేమి మనం అనుకుంటామో, బుద్ధి అనుకుంటుందో, ఆ బుద్ధితో ఆవేశితుడయి మనం కూడా నేను అది అనుకుంటాం. దీన్ని అస్మితా దోషం అంటారు. దీన్ని అస్మితా దోషం. అస్మిత అంటే ఈ అస్మిత అనే పదం అనేది యోగులది. అవును. దృక్కు దర్శన శక్త్యో ఏకాత్మత ఇవ అస్మిత అంటారు. దృక్కు దర్శన శక్త్యో ఏకాత్మత ఇవ అస్మిత. అస్మితకు లక్షణం అన్నమాట. అస్మిత అనేది ఒక దోషం. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, పంచక్లేశ. క్లేశాలంటే వీటి వల్ల మనకు దుఃఖాలు వస్తాయి కాబట్టి వీటికి కూడా దుఃఖం అని పేరు పెట్టిండు. అవిద్య మూల కారణము. అవిద్య ఏంటంటే మనం బుద్ధి కాకుండా బుద్ధి అనుకోవడం అవిద్య. మనం బుద్ధి కాకుండా నేను బుద్ధిని అనుకోవడం ఒక అవిద్య అన్నమాట. ఈ అవిద్యకు కారణం ఏంటంటే నిదాగుడు అనే ఒక ఋషి ఉండే. నిదాగుడు ఆయన పంచభ్రమ నివృత్తి అనే ఒక 4-5 శ్లోకాలు 5-6 ఉంటాయి. పంచభ్రమ నివృత్తి లోపల స్ఫటిక లోహిత దర్శనేన పారమార్థిక భ్రమో నివృత్త అనేది ఒకటి ఉంటుంది. స్ఫటిక లోహిత దర్శనేన. స్ఫటికమేమో చాలా శుభ్రంగా తెల్లగా ఉంటుంది. పురుషస్తు పద్మపత్రవన్ నిర్లేప. మనము దేనికి అంటుకొని పరమాత్మ స్వరూపంలో మనం. పురుషస్తు అంటే మనము పద్మపత్రవత్ అంటే పద్మం నీళ్ళలో ఉంటుంది కదా, ఎట్లా అంటుకోకుండా ఉందో నీళ్ళలో ఉంటుంది కదా. మనం బుద్ధిలో ఉన్నాం అంతే, మనం అంటుకోకుండా ఉన్నాం. కానీ పద్మపత్రవన్ నిర్లేప అయినప్పటికీ ఆ జ్ఞానం లేదు, మనం అంటుకుంటున్నాం. వాస్తవికంగా అట్లా ఉన్నా మనం అంటుకుంటున్నాం. అసలు వాస్తవికంగా మనం అంటుకోకుండా ఉన్నాము, అయినా నేను అంటుకున్నాను. ఎందుకు అంటే ఒక భ్రమ ఉంది. స్ఫటిక లోహిత దర్శనేనా అన్నాడు. స్ఫటికము శుద్ధంగా తెల్లగా ఉంటుంది. లోహితం అంటే ఎరుపు రంగు. లోహితం అంటే ఎరుపు రంగు. ఆ లోహితమేమో ఆ స్ఫటికానికి పక్కన పెట్టినా, లేకపోతే ఇప్పుడు మందార పుష్పం ఉంటుంది కదా, ఆ మందార పుష్పంలో ఉన్న రంగును లోహితం అంటారు. లోహిత రంగు. ఇప్పుడు కూడా మందారలో రకరకాలు వచ్చినాయి అనుకోండి, దాంట్లో హైబ్రిడ్ తీసుకొచ్చి కొన్ని పసుపచ్చగా ఉంటాయి, కొన్ని ఏమేమో రంగులు వచ్చినాయి. ఒరిజినల్ ఏంటంటే లోహితం అంటే ఎరుపు రంగే. రక్తం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. దాని లోహితం అంటే రక్తం, వాస్తవ రక్తం రంగు ఆ రంగులో ఉంటుందన్నమాట. ఆ పుష్పం పైన పెట్టినామనుకోండి, దాన్ని తెల్ల స్ఫటికాన్ని తీసుకుపోయి
ఏ పక్కన చూసినా అది ఎర్రగానే అనిపిస్తుంది తప్ప అవును. ఆ తెలుపుదనం అనేది నువ్వెన్ని బైనాకులర్ స్కోపులు పెట్టి చూసినా నీకు అది ఎర్రగానే కనబడుతుంది. అత్త ఎన్ని భూతద్దాలు పెట్టి చూసినా అది ఎర్రగానే కనబడుతుంది తప్ప తెలుపుదనం అనేది ఉండదు. అయితే ఆ స్ఫటికాన్ని తీసి పక్కన పెట్టినామనుకో, ఏది ఆ పువ్వు నుండి వేరు చేసి పక్కన పెట్టినామనుకోండి, దాని తెల్లదనం వస్తుంది. అప్పుడు ఓహో ఇది స్ఫటికం వాస్తవికంగా తెల్లగా ఉంది, దాంట్లో పెట్టబట్టి దాని రూపం దీంట్లో ప్రతిబింబించి ఇది ఇట్లా ఎర్రగా అయింది అని మనము దాని గురించి తెలుసుకుంటాం. కానీ ఇక్కడే ఉందంటే బుద్ధి మనలో ఉంది. బుద్ధి మనలో ఉంది, మన బుద్ధిలో ఉన్నాం. పక్కకు తీసి చూపించే వీల్లేదు. ఆ స్ఫటికమేమో ఉదాహరణలో చెప్పిండు, ఇక్కడ మాత్రం తీయడానికి ఛాన్స్ లేదు. ఇది ఓన్లీ తెలివితోటి జ్ఞానంతో మాత్రమే నేను పురుషస్తు పద్మపత్ర నిర్లేప, నాకు ఈ బుద్ధి రంగుతో నాకేమి సంబంధం లేదు. బుద్ధి రంగుతో ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతులు బుద్ధి రంగులు 5. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి, ఈ యోగ దర్శనాన్ని చెప్తున్నా. ఇవి బుద్ధి రంగులు. ఇవి బుద్ధి రంగులు. దాని లోపల మనం ఉన్నాగా, అది ఎట్లుందో మనం అట్లే అనిపిస్తాం. అవును. ఆ మందార పుష్పం నుండి స్ఫటికాన్ని దూరంగా పెట్టి ఇది తెలుపు ఉంది చూడు, మళ్ళీ దాని మీద పెడితే ఎరుపు వచ్చిందంటే ఓహో అని మనం సపరేట్. ఇది అట్లా తీయడానికి వీలు పడదు. పక్కకు తీయడం మనం సర్వాంతర్యామి ఎక్కడ తీసి పెడతాం? మొత్తం నిండి ఉన్నాడు, ఇక్కడి నుంచి అక్కడ దాకా. అది కానీ ఈ బుద్ధి స్వర్గానికి పోతే స్వర్గంలో మనం ఉంటిమి, నరకంలో పోతే నరకంలో మనం ఉంటిమి, ఇంకా ఏ లోకానికి పోతే ఆ లోకంలో మనం ఉంటివి. మన నుండి బుద్ధి వేరు చేసి బుద్ధి ఈ రంగు, నువ్వు ఇట్లున్నావు, బుద్ధిలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య పుణ్య పాప కర్తృత్వ భోక్తృత్వ అతి ధర్మాలు నీలో లేవు అని మనల నుండి దాన్ని వేరు చేసి దాని స్వరూపం చూపించడానికి మనమేమో సర్వాంతర్యామి అయిపోతుంది. దాన్ని పక్కన ఎట్టు తీస్తారు? ఆ పుష్పం నుండి అంటే స్ఫటికాన్ని పక్కన పెట్టి చూపిస్తే అర్థమైంది. అది ఇది ఎక్కడ పక్కన పెట్టి సరిపోయింది. కానీ ఇక్కడ నిజంగా చూస్తేనేమో దీన్ని చేయలేకపోతున్నాం. అది సంభవం కాదనమాట. అది సంభవం కాదా అంటే శివశక్త్యా యుక్తో ఇది భవతి, ఇక్కడి నుంచి ఇది మాట. ఆ శివశక్తులు ఇద్దరు ఒకటే తోడే ఉంటారా నాయన అని చెప్పింది అదేనా? దృక్కు దర్శన శక్త్యో ఏకాత్మత ఇవ. దృక్కు దర్శనం, దృక్ అంటే మనం, దర్శనం అంటే ప్రకృతి చూడబడతాం. అన్ని అనుసంధానం అయిపోతున్నాయి. గురువు గారి దర్శనానికి పోయినామంటే గురువు వేరు మనం వేరు. దర్శనం ఇంద్రియజన్యం అనమాట, ఇంద్రియ గోచరం అది. ఆ విధంగానే మనం చూసేవాళ్ళం, చూడబడేది బుద్ధి. నా బుద్ధి బాగుంది, నా బుద్ధి బాగలేదని మనం అనుకుంటూ ఉంటాం కదా. బుద్ధికి సాక్షి కదా. అవును. సర్వధీ సాక్షి రూప. అయితే ఈ బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి అనేది దృశ్యం, మనం దృక్కు మనము చూసేవాళ్ళం, అది చూడబడుతుంది. కానీ మన సంబంధం వల్ల అది కూడా దృక్ అయిపోయింది. ఇక దీంట్లో ఏది దృక్కు ఏది దృశ్యం అని వివేకం లేని కారణాన, ఇప్పుడు నేను దృక్కును ఇది దృశ్యము అని మనకు ఆ వివేకం లేని కారణాన ఏమి మనం బుద్ధి ఏదంటే మనం అది అంటున్నాం. బుద్ధి ఏదంటే అది అంటున్నాం. ఏకాత్మత ఇవ అన్నాడు. ఏకాత్మత ఇవ అంటే మనము మన బుద్ధి ఒకటి మాదిరిగానే అయింది. మనం చైతన్యం, అది కూడా చైతన్యం అయింది. అంతే. అయస్కాంతము ఇనుము పక్కన పెట్టడం వల్ల ఇనుముకు కూడా అయస్కాంతం ఎలా వచ్చేసిందో, ఆ ఇనుము కూడా నేను అయస్కాంతం అని అనుకుంటున్నట్టుగా బుద్ధి నేను 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 అనేది అంటుంది.
ఆ బుద్ధి నేను అంటుంది అనమాట. దీనికంటే కూడా ఈ స్ఫటిక లోహితం ఉంది కదా, అదే కరెక్ట్ అనమాట. ఇంకా స్ఫటికం వేరు, లోహితం వేరు. మనం బుద్ధి లోపల ఓతపోతపూరితమైన కదా, మన యొక్క జ్ఞానం అనేది ఆ బుద్ధి లోపల ప్రవేశించి బుద్ధి కూడా ఆత్మ వలె అయింది. మన బుద్ధి కూడా ఆత్మ వలె అయ్యి ఇక ఆ బుద్ధి లోపల అన్ని బుద్ధి త్రిగుణాత్మకం కదా. అవును అవును. బుద్ధి ఏమో త్రిగుణాత్మకం. మనలో ఏ గుణాలు లేకపోయాయి. అవును. మనం ఏ విషయం చూసినా కానీ మనకేం వికారం జరగదు. అవును. ఎందుకంటే మన దగ్గర గుణం లేదు. గుణం లేదు, దాని దగ్గర గుణం ఉంది. కానీ బుద్ధిలో గుణం ఉంది కాబట్టి అది మారుతూ ఉంటుంది. అది మారుతుంటుంది. మన కారు కంటే కొంచెం పెద్ద కారు కనబడ్డది అనుకో, ఇదేంది ఎట్లా ఉంది, ఇది కూడా బాగుంది, నాకుంటే బాగుండు అంటుంది. అది అర్థమైందా? అన్నిటి కోరికలు కావాలి దానికి, అన్ని దానికే కావాలి. వాడు వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్లో చదివిస్తాడు, నేను వాడు పైకి స్కూల్లో చదివిస్తా అంటాడు. వాడు ఇండియాలో చదివిస్తాడు కానీ నేను అమెరికాలో చదివిస్తా అంటాడు. వాడు కాటన్ గుడ్డ వేసి కానీ నేను టెరి కాటన్ గుడ్డ వేస్తా అంటాడు. ఇక నారాయణ వాడు సర్పంచ్ అయిందా, నేను మండల మా ఎమ్మెల్యే అవుతాడు. ఆయన ముఖ్యమంత్రి అయిందా, నేను ప్రధానమంత్రి అవుతా అంటాడు. నారాయణ ఈ దీంట్లో ఎట్టుందంటే ఆ మనస్సు అనేది, ఆ బుద్ధి అనేది సత్వరజస్తమో గుణాల వల్ల అది పరిణామం పొందుతుంటుంది. అది పరిణామం పొందుతుంటుంది అన్నమాట. ఇప్పుడు దీపం ఉందనుకోండి, దీపం, ఆ దీపం బుద్ధి అనుకోండి, దీపం దానికి గాలి వచ్చింది అనుకోండి, ఆ దీపాన్ని బయట పెట్టే గాలి ఊగుతుంటుందా? ఆ విధంగానే మన లోపల ఈ శబ్ద, స్పర్శ, రూపరస, గంధరాలు ఇంద్రియాల ద్వారా లోపలికి వెళ్తాయి కదా, అదే గాలి. ఇటు శబ్దం వచ్చినప్పుడు ఇటు పోతుంది, రుచి తగిలినప్పుడు ఇటు పోతుంది. ఆ దీపం ఎట్లా ఊగుతూ ఉందో ఈ శబ్ద, స్పర్శ, రూపరస, గంధాల వల్ల ఈ బుద్ధి కూడా ఊగుతూ, ఆ బుద్ధి లోపల సత్వరజస్తమ గుణాలు ఉంటాయి కదా, ఆ గుణాన్ని బట్టి చయనం చేస్తుంది. ఏం చేయాలి? ఆ లోపలికి వెళ్ళి బుద్ధిని ఆపరేషన్ చేసి పీకుతున్నారు దాన్ని మొత్తానికి. బాగుంది, మొత్తం దానికి ఆపరేషనే, దాన్ని ఎక్కడక్కడ కీలు ఎరగొట్టడమే. కానివ్వండి స్వామీజీ, బాగుంది బాగుంది బాగుంది. శబ్ద, ఈ దీపం కరెక్టే. ఆ దీపం గాలికి ఎలా ఊగుతోందో, ఇప్పుడు సన్యాసి అయినా సరే, గృహస్థురైనా సరే, వానపురైనా సరే, సన్యాసి అయినా గాలి మాత్రానికి చెట్టెట్ట కదులుతుందో, ఆ ఇంద్రియాల ద్వారా విషయాలు ప్రవేశించినంత మాత్రాన బుద్ధి ఎట్లా కదిలేది, దాని సహజం అది. అంతే స్వామిజీ, అంతే స్వామి, దానికి సహజ గుణం అది, దాన్ని మార్చలేము. లేకపోతే విశ్వామిత్ర పరాశర ప్రభృతయ వాతాంబు పర్ణాశనా తేపి స్త్రీముఖ పంకజం సులలితం దృష్ట్వైవ మోహంగతా స్థాల్యన్యం సఘృతం పయోదధియుతం భుంజంతి ఏ మానవా తేషాం ఇంద్రియ నిగ్రహో యది భవేత్ వింధ్యాప్లవేత్ సాగరే అని భర్తృహరి ఎందుకు రాస్తారండి? అవును, తలగట్టికి రాశాడు, బాధపడ్డాడు కూడా పాపం. భర్తృహరి సుభాషితాల్లో చాలా బాధపడ్డాడు ఆయన. ఆ విధంగా మనసుకు, ఆ బుద్ధికి అనేది దాన్ని కదిలేది దాని స్వభావం. అవును, దాన్ని మనం ఆపలేం. కానీ మనకు ఈ ఆత్మనాత్మ దృశ్య వివేకం కలిగిందనుకో, దృక్ దృశ్య వివేకం మనకు కలిగిందనుకో, దర్శనయో ఏకాత్మత ఇవ అన్నాడు కదా. ఏకాత్మత కాదు, ఒకటి కాదు, ఏకాత్మత ఇవ, ఒకటి మాదిరిగా అయితే కదా. మనం దాంట్లో నుండి బయటపడి ఇది బుద్ధి, నేను చైతన్యాన్ని, ఆత్మను, నా చైతన్యంతో అది చైతన్యమంతమై వ్యవహారం చేస్తుంది. కాబట్టి అదే పశ్చన్, శృణవన్, స్పృశన్, జిఘ్రన్, నష్టన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రళపన్, విసృజన్, గృహన్, ఉన్మిషన్, నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్యతే నస పాపేన పద్మపత్రమివాంభసి. అది చేసేది మనస్సు, నేను కాదు. కర్తృత్వ భోక్తృత్వాలు మనస్సుకున్నాయి కానీ నాకు లేదు అని ఆ బుద్ధికి సాక్షి అయి ఉండి బుద్ధి చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాం అనుకోండి, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. అవును, అది దాని మనాన్ని దాన్ని వదిలేయకుండా దాంతో చేసుకోవడం వల్ల ఈ కష్టాలు ఇవన్నీ దూరుతున్నాయి. దానికి మనకు భేదం తెలియని కారణాన కథమ ఆత్మేతి యోజం విజ్ఞానమయ ప్రాణేషు హృది అంతర్జ్యోతి పురుష సా సమానస్సన్. మనం సమానులమైన. సమానం అంటే ఏంటంటే, సమాన శబ్దానికి
సమాన దానికి ఒక నిర్వచనం ఉంది. సమానం అనే దానికి న్యాయ దర్శనంలో ఉంది, వేదాంతంలో చదవలేదు కానీ న్యాయ దర్శనంలో ఉంది. యథ చంద్రవన్ముఖ ఇత్యత్ర అవును అవును చంద్రభిన్నత్వే సతి వేదాంతంలో కూడా ఉంది. చంద్రగత ఆహ్లాదకత్వాది మత్వం అవును ముఖే చంద్ర సాదృశ్య ప్రతీతి ఉందండి, ఇక్కడ కూడా ఉందండి. ఉందా? ఉంది. నేను న్యాయం కరెక్ట్ ఇదే వచ్చి దిగింది అక్కడ. అన్నా ఎందుకంటే చంద్రుడు ఇప్పుడు చంద్రుడు మొహంలా ఉంది, ఆ మొహం అని అంటే చంద్రుడి యొక్క ఉపమానాన్ని చూపించాము తప్ప అది నిజంగా చంద్రుడు కాదుగా. ఇప్పుడు చంద్ర భిన్నత్వే సతి చంద్రోన్ముఖ అంటే చంద్రుడి ముఖం ఉన్నట్టుంటే చంద్రుడు కాదుగా. చంద్రుడు పైనుండే ఈయన కింద ఉండే. కానీ చంద్రుడిని చూస్తే మనస్సు ఎంత సంతోషంగా ఆహ్లాదంగా అన్ని మరిచిపోయి ఆనందంగా ఉంటావో ఆ విధంగా ఈ శ్రీరామచంద్రుడిని చూస్తే ప్రపంచం అంతా మర్చిపోయి ఆనందంగా ఉన్నాం. ఆ కృష్ణ పరమాత్మను చూస్తే ప్రపంచం చూసి ఆనందంగా ఉన్నాం. ఆ శివుణ్ణి చూస్తే ఆ చిరుముద్రలో ఆనందంగా ఉంది అని ఆ పోలికలు చంద్రుడు ఉన్న పోలికలు చూసుకుంటాం. కానీ చంద్రుడు రాముడు ఎట్లయితాడు, చంద్రుడు కృష్ణుడు ఎట్లయితాడు, చూపించాం. దాంట్లో ఉన్న కొన్ని గుణాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి దానికి చూపించాం. ఆ విధంగానే బుద్ధితో సమానమైన బుద్ధి చంద్రుడు అనుకోండి, మనమేమో చంద్రుడి ముఖం అనుకోండి. ఇప్పుడు మనం చంద్రుడిలో ఉన్న గుణాలు మనలో ఉన్న కొన్ని. బుద్ధి చంద్రుడు నేను మనం చంద్రవన్ ముకులం కరెక్టే. చంద్రుడిలో ఉన్న గుణాలు బుద్ధిలో ఉన్న గుణాలన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు విషయం ఏంటంటే చంద్రునిలోనేమో కొన్ని గుణాలే వీటికి వస్తాయి. అవును, మొత్తం రావు. దీంట్లోనేమో షోడశ కళాత్మక పురుష ఈ 16 కళలు వీడికి వచ్చేసి 16 కళలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మరి పంచ ప్రాణాలు, తర్వాత అంతఃకరణం. అన్ని నేనే అంటాడు. అన్ని కళలు వచ్చి షోడశ కళాత్మక ప్రపూర్ణుడు అయిపోయింది అన్నమాట. ఏకాకిలా ఉన్నాడు, షోడశ కళా ప్రపూర్ణుడయ్యాడు. అర్థమైందా? అన్నిటికీ అన్నీ వచ్చేసినాయి, ఒక్కటి కాదు. చంద్రుని నుండి కొన్ని వచ్చినాయి కానీ వీళ్ళని అన్నీ వచ్చేసినాయి, ఒక్కటి కాదు అన్నీ వచ్చేసి అన్నీ నేనే అంటాడు. అన్నీ నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి. ఓ ఏమో 10వ అధ్యాయంలో ఎన్ని చెప్పిండు కృష్ణ పరమాత్మ. అది ఏంది? అది 10వ అధ్యాయం మొత్తం అదే కదా. కృష్ణుడు దొంగలు అడగాలి కనబడతాయి అక్కడ. అదంతా అధ్యాసనే కదా, అనుకోవడమే కదా. బుద్ధి ధర్మాలని తనే అనుకోవడమే కదా. అట్లా అనుకోకపోతే ఆ అధ్యాయం ఎందుకు వస్తుంది? రాదు కదా. ఈడు దొంగతనం బయటపడింది. షోడశ కళా ప్రపూర్ణుడి దొంగతనం బయటపడింది. అమ్మో, వీడు షోడశ కళల పాత్రను అద్భుతంగా పోషిస్తున్నాడండి వీడు. ఇప్పుడు బ్రహ్మజ్ఞాని ఏదైనా పోషించగలుగుతాడు. బ్రహ్మజ్ఞాని యస్య నాహం కృతో భావో బుద్ధిర్ యస్య నలిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్న హంతిన నిబధ్యతే అన్నాడు 18వ అధ్యాయంలో జ్ఞానం. అదే ఆయనే చెప్పిండు కదా. అన్నీ నేను కాదు, అన్నీ నేనే మాట్లాడుతున్నా. అన్నీ నేనే. బుద్ధి నేను అనుకున్నప్పుడు అన్నీ నేనే. బుద్ధి నేను కాదనుకున్నప్పుడు నేను ఏది కాదు. ప్రపంచంలో దిగిన బుద్ధితో తాదాత్మ్యం పొందిన అన్నీ నేనే. మరి జనకుడు రాజ్యం ఎట్టేటండు? చక్రవర్తి కదా ఆయన. ఎన్నో ఉంటాయి సమస్యలు. ఆయన చక్రవర్తితో కదా. మరి వ్యవహారం చేసినప్పుడు బుద్ధితో తాదాత్మ్యం పొందకపోతే మరి భార్య ఇంటికి రానిచ్చుద్దా? అన్నం పెడుద్దా? పిల్లలు మాట్లాడతారా? అసలు ఉద్యోగానికి పోతావా? డబ్బులు సంపాదిస్తావా? అర్థమైందా? ఆ రోడ్ నెంబర్ తిడితే ఆ పోలీసులు పిచ్చోడు అంత తీసుకుని లోపల పడేస్తారు. మా గురువు గారు కథ చెప్పేది. అయితే ఒక ఇంట్లో పని మనిషిని పెట్టుకున్నారు. పని మనిషిని. అయితే ఆ పని మనిషి మంచోడా కాదా మనకు తెలవాలి కదా అని ఏదో ఒక మూలన ఊడుస్తుంది కదా అమ్మాయి. ఊడుస్తూ ఒక మూలన ఏదో ఒక రూపాయి నోట్ ఆడబడేసిండు. రూపాయి పడేస్తే వచ్చి కనబడకుండా లోపల ఉంటుంది కదా.
ఎదురు వేస్తేనేమో తీసేస్తారు వాళ్ళు. అవును. లోపల ఊడుస్తుంటే లోపల నుండి వచ్చింది అనుకో, అది జేబులు వేసుకున్నది. లోపల పడింది కదా, అది ఎప్పుడు పడిందో ఏమో, ఏదో ఏం గుర్తుంటుందిలే అని రూపాయి వేసుకుంది. సరే మళ్ళీ తెల్లారు ఏం చేసిందంటే మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ 50 రూపాయలు నోటు పడేసిండు. అది కూడా అట్లే రహస్యంగా అది ఒక కూడా ఒక రోజు 50 రూపాయలు దొరికితే అది కూడా జేబులు వేసుకుని, ఇంకా తెలిసిందిగా ₹1 పట్టుకోలేదు కదా, ఇంకా 50 రూపాయలు కూడా అంతేగా. ఇక మళ్ళీ ఒకసారి ఏం చేసిండు, మళ్ళీ 100 రూపాయలు నోటు పడేసిండు ఒకసారి. అది ఇక ఒకటి పట్టుకోబాయ్, 50 పట్టుకోబాయ్, 100 కూడా కొట్టేసింది. 100 కూడా కొట్టేస్తే సరే అని ఆయన ఏం అనలేదు. అది సరే వీళ్ళు పాపం వాళ్ళు అక్కడిక్కడ వేసి మర్చిపోయేది, వాళ్ళకి అలవాటు ఉన్నట్టుంది. ఓన్లీ నాకే 4 రూపాయలు మన పంట పండింది. ఆ విధంగా ఒకసారి 500 నోట్లు, 1000, అప్పుడు 2000 నోట్లు ఉంటే 2000 నోట్లు వేసేస్తే మొత్తం మీద కలిసి 6 నెలల్లో ఒక 10,000 రూపాయల దాకా అక్కడిక్కడ జమ చేసుకున్నది. జమ చేసుకున్న తర్వాత 6 నెలలు అయిన తర్వాత అమ్మాయిని పిలిచి లీస్ట్ ఇచ్చిండు. ఈయన ఈ మూలన ₹1 పెట్టినా, ఆ మూలన 5 రూపాయలు పెట్టా, ఈడ 50 రూపాయలు పెట్టా, ఆడ 100 రూపాయలు పెట్టా, ఆడ 500 పెట్టినా, ఈడ 2000 కొట్టా, ఇవన్నీ నువ్వే తీసినావు కదా అన్నీ చెప్తుండే. ఇంకా తప్పించుకోవడానికి ఇట లేదు, అన్నీ చెప్తుండే. నేను కావాలనే పెట్టా, నువ్వు తీసావు, నువ్వు తీసినావా తీయలేదా? స్వామి తీసిన స్వామి, ఇన్ని రోజులు అయింది కదా, ఏదో ఎవరు అడగలేదు కదా, మూలకి ఎందుకు పడుండదని తీసిన స్వామి, నాదే తప్పైంది, పొరపాటు అయింది స్వామి అన్నాడు అన్నమాట. సరే పొరపాటు అయింది అంటున్నావు కదా, సరే పొరపాటు అయితే అయింది కానీ సరే నేను ఉద్యోగం నుండి మాత్రం ఏం చేసేయా, నువ్వు ఇంట్లో పని చేసుకో అన్నాడు. ఇంట్లో పని చేసుకో అని చెప్పిండు అనమాట. ఇక దొంగతనం చేస్తే ఉట్టది ఏడేజ్ ఇంకేం చేస్తుంది. ఈ శాస్త్రం అంతా విన్న తర్వాత చూడదగల ఏం చేస్తాడు గురువుగారు మంచిగా చెప్పారు. ఈ బుద్ధి మన పనుడయ్యా. బుద్ధిమాన పడేవాడు. అర్థమైందా? ఆ బుద్ధి ఎక్కడెక్కడ దొంగతనాలు చేస్తుందో, ఎక్కడ కామం ఉత్పత్తి చేస్తుందో, ఎక్కడ క్రోధం ఉత్పత్తి చేస్తుందో, ఎక్కడ లోభం ఉత్పత్తి చేస్తుందో, ఎక్కడ పుణ్యాన్ని తెస్తుందో, ఎక్కడ లోభం, అన్నీ దాన్ని లీస్ట్ ఇచ్చేసినాం అనుకోండి. అయిపోయింది. మొత్తం లీస్ట్ బుద్ధికి ఇచ్చేసినాం అనుకో, అయ్యా నీ కథ ఇది, నీ స్వరూపం ఇది, ఏంది అన్నాం అనుకో, బుద్ధి ఒప్పుకుంటుంది. అది బుద్ధి సత్యాన్ని ఒప్పుకుంటుంది. ఎందుకంటే అది జడమాయ, మనం చైతన్యమయ, త్రిభువన 14 లోకాలకు అధిపతి. సత్యాన్ని అంగీకరించే స్వభావం బుద్ధికి ఉంది. అది బుద్ధి అంగీకరిస్తుంది. ఓ అమ్మ స్వామి నన్ను చూసిండిగా, ఇక నేను ఇక అయిపోయింది నా పని, ఇక ఆయన ఏది చెప్తే అదే వినాల. అదంతా పాత కథలన్నీ మానేస్తుంది. ఇక అది రోగము రోగార్థస్యైవ రోగ నివృత్తౌ స్వస్థతః. సూత్రభాష్యంలో చెప్పినట్టుగా రోగం వచ్చింది, ఆ మందు వేసిన తర్వాత రోగం నివృత్తి అవుతుంది. ఇప్పుడు బుద్ధి అనే రోగం మన దగ్గర ఉంది, దానికి మందేశారు. బుద్ధిని కనిపెట్టకపోవడం రోగం. ఇడ అదే మీరు మందేశారు. బుద్ధిని కనిపెట్టకపోవడం. నేను ఆత్మను, ఇది బుద్ధి నాకు సేవ చేయడానికి కోరుతుంది, ఇష్టం ఉన్నట్టు స్వర్గాలు నరకాలు తిప్పుతా ఉన్నది బిడ్డ. నువ్వు నీ లీస్ట్ ఇది పొద్దు నుండి సాయంత్రం దాకా ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతులు నువ్వు చేసేది ఇది. ప్రమాణం ఇది విపర్యయం, ఇది వికల్పం, ఇది నిద్ర, ఇది స్మృతి, నువ్వు చేసేది ఇది. అని దానికి చిట్టా ఇప్పి చెప్పినాం అనుకో, అది నారాయణ. ఇక అది జోలికి పోతే ఇప్పుడు శిఖం వచ్చిన వాళ్ళకు బొట్టు పెడితే శిఖం పోయి పడిపోతారు దొరికిందా? ఊగింది కదా, మామూలు పూనకం కాదు దీనికి. ఓయమ్మో, వాడు పూనకం పడితే ఈ రూము ఆ రూము ఒక 1/2 కిలోమీటర్ 10 కిలోమీటర్లు ఊగుతాడు. ఇది పూనకం బట్టి 14 లోకాలు తిరుగుతాయి. 14 లోకాల పూనకం, ఒక పూనకం కాదు, 14 అతల వితల సుతల రసాతల తలాతల. అది కాకుండా 84 లక్షల అవతారాలు ఎత్తింది పూనకమే కదా దానికి. అహంకార పూనకం, నేనే ఆత్మని అహంకార పూనకం. నాకంటే వేరే ఒక ఆత్మ ఉందని దానికి తెలీదు. ఈ అహంకారం తెలీదు. ఏమి అసలు కథ ఇదన్నమాట. సమాన సన్, మనం బుద్ధితోటి సమానం అయిపోయినాం. అంటే బుద్ధి అయినాం. బుద్ధితోటి సమానం అంటే ఏంటి? ఇంచుమించు బుద్ధి అయినాం. ఇక తెలియనప్పుడు బుద్ధే కదా. ఇక
తెలిసినప్పుడు సమానం అనుకుంటున్నాం. సమానం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది బుద్ధి, ఇది ఇప్పుడు తెలిసింది. తెలిసిన తర్వాత అరే నేను బుద్ధితోటి సమానం అయిపోయి పొరపాటు చేసిన అని ఆ సమానత అనేది జ్ఞానం కలిగిన తర్వాత సమానత అసమానత వస్తుంది. కానీ ఆ జ్ఞానం కలగక ముందు మొత్తం బుద్ధి అయిందిగా. ఇంత బుద్ధిదే డామినేషన్. జ్ఞానికి సమానత అని మనం జ్ఞానం పక్క నుండి అజ్ఞానం గురించి మాట్లాడుకున్నప్పుడు సమానమైందని మనం అనుకుంటున్నాం. అవును. కానీ అతని వాస్తవికంగా సర్వాంతర్యామి అయినా నేను బుద్ధినే అని ఒక నిర్ణయంతో జాగ్రత్త అవస్థలో నేను ఇది చేసిన, స్వప్నావస్థలో నేను ఇది చేసిన, సుషుప్త అవస్థలో నేను ఇట్లున్నా, ఇంతే నా స్వరూపం ఇది, నేను ఇంతే, నేను ఇంతే ఇంతే, నేను ఇంతే అంట. మన ఒక ఆయన వచ్చిండు ఆశ్రమానికి, కుర్చీ వేస్తే కుర్చీలో కూర్చోడే, కూర్చోవయ్య ఆ కుర్చీలో అంటే, స్వామి మేము ఎక్కడ స్వామి, మేము చిన్నవాళ్ళం స్వామి, మీ దగ్గర మేము కుర్చీలు ఎట్లా కూర్చుంటాం అంటే, నువ్వు చిన్న ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు చిన్నగాడివి కాదు, 14 లోకాలకు అధిపతివి నువ్వు, నువ్వు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలకు ఆశ్రయభూతుడివి, అసలైన పరమాత్మను చిన్న నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, అనుకుంటే చిన్నవాడు అవుతావా, ఇది తెలియక అనుకుంటున్నావు, నువ్వు చిన్నవాడివి ఏం కాదు, నువ్వు పరమాత్మవే అంటే ఊరికే కళ్ళు పైకేసి ఏం మాట్లాడడం తెలియగా పాపం, ఊరికే కళ్ళు పైకేసి ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే అంత అంత బుద్ధి పవిత్రమైన ఆత్మ అంత దీనమైంది బుద్ధితో సంబంధం పెట్టుకోదు, బుద్ధితో సంబంధం పెట్టుకోదు. అంతేగా స్వామి. ఇంకో కథ చెప్పేది మా గురువుగారు. ఒక రాజుగారి కొడుకు ఏదో తప్పి కోట బయటకు వచ్చిండు, ఏదో తిరుగుతుంటారు కదా, తిరుగుతుంటే ఎవరు పట్టించుకుని రాజుగారి కొడుకే కదా అని వదిలిపెడతారు కదా, ఆ వదిలిపెడితే ఎట్లో కళ్ళు కప్పి బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చి ఇటు అటు తిరుగుతుంటే ఆ పిల్లకాయలు చిత్తాపత్తాలు ఆడుతున్నారు. చిత్తాపత్త అంటే తెలుసా, రూపాయి బిల్లు ఉంటుంది కదా, ఆ రూపాయి బిల్లు ఇట్లా కొడతారు, చిత్తాపత్త ఏమి అయితే ఒకరొకరు 5 రూపాయలు 5 పైసలు 10 పైసలు చిన్న ఉన్నప్పుడు మేము పిల్లలు పైసా 2 పైసలు పెట్టేది. చిత్త అన్నం అనుకో, చిత్త పడింది అనుకో ఆ డబ్బులు తీసుకోవాలా, పత్తా పడింది అనుకో డబ్బులు ఇచ్చేయాలా, ఇది ఇచ్చేయాలా. చిత్తా పత్తాలు ఆడుతున్నారు అన్నమాట. కొంచెంసేపు చూసి వీడి దగ్గర జేబులు ఉన్నాయి డబ్బులు కొన్ని, నేను కూడా ఆడతాను, నేను రాజు కొడుకునే, వీళ్ళు రాజు కొడుకని వాళ్ళకి తెలియదు, రాజు కొడుకునే వాడు తెలియదు, నేను రాజు కొడుకునే వీడికి తెలియదు. ఏదో పిల్లోడు కదా, ఇది రాజులు ఇది ప్రజలు, ఇంత జ్ఞానం ఎందుకు ఉంటుంది, బాలరికం కదా, చిన్నతనం కదా. ఆఖరికి చిత్తాపత్తాలు ఆడుతుంటే ఓడిపోయిన తర్వాత మా అమ్మ దగ్గర నేను అడుక్కొస్తాను కానీ ఇంకా ఆడతాను మొదలుపెట్టాడు. ఆడతాను మొదలు పెడితే 200 రూపాయలు అప్పు అయిపోయాడు. అప్పు అయిపోతే వీడు రాజుగారి కొడుకని వాళ్ళకి తెలియదు కదా, వీడు పోయి తెస్తా అంటే నువ్వు పోయి వస్తావు రావు, అంతే, నువ్వు పోయి వస్తావు రావు, నీడ కట్టేస్తాం, మీ అమ్మ నాయన ఎత్తుకుంటూ వస్తారు కదా, అప్పుడు అడిగి ఇవ్వు అని చెప్పారు అన్నమాట. చెప్తే నీకు ఏం చేస్తాడు పాపం వాడు పిల్లోడు. సరే కట్టేసారు వీళ్ళు, కట్టేస్తుంటే వీళ్ళు ఎప్పుడు కట్టేశారు కదా, వీడు ఏడుస్తున్నాడు పాపం, ఆ పిల్లోడు ఏడుస్తుంటే ఆ మంత్రి గారు ఆ దారింపడి పోతా ఈ రాజుగారి కొడుకు తెలివి కలరు కదా వాళ్ళు, రాజుగారి కొడుకు శబ్దం వస్తుంది ఏంటి ఏడుపు, ఇంట్లో ఉండాల్సిన ఏడుపు బయటికి ఎందుకు వచ్చిందని చూసేప్పటికీ వీడు ఎందుకు కట్టేసిండ్రా అన్నాడు. అంటే చిత్తాపత్త ఆడిండు, ఈ చిత్తాపత్తలో 200 రూపాయలు మాకు ఇవ్వాలా, అది ఇస్తేనే మేము వదులుతా అన్నారు. ఏంద్రా 200, నీ గుడిసే నాదే, మీ అమ్మ మా వాళ్ళే, మేము మొత్తం భూమండలాన్ని చక్రవర్తులం మేము, అసలు మీరే ఈ భూమి మొత్తం మీ ఆస్తి అంతా మాది, మీ ఆస్తి అంతా మాది. ఇప్పుడు మన ఆస్తి అంతా భారత ప్రభుత్వం అంది కదా, అంత లెక్కలు ఉపయోగపడలేదు, ఈ ఆస్తి అంతా మాది. రాజు కొడుకు వీడు, వాళ్ళ ఆయన పిలిపించారు, వాళ్ళ అమ్మని పిలిపించి ఏంట్లా కట్టేసినట్టు, ఓ దొరా మాకు తెలియదు దొరో, అరే రాజు కొడుకురా దండం పెట్టరా, వాడికి దండం పెట్టరా, తప్పైందని దండం పెట్టరా. అప్పటికి అవునా నేను రాజు కొడుకునా, ఈ ప్రపంచం అంతా నాదేనా, ఈ భూమండలం అంతా అవును ఇదే, అరే నాకు ముందు తెలిసి ఉంటే వీళ్ళ పట్టుకొని ముందు తెలియకపోయా, లేకపోతే అసలు కట్టేస్తారా వీళ్ళు, నేను కట్టేనిచ్చేవాడినా. అప్పుడు అహంకారం వచ్చేసింది.
యథార్థ జ్ఞానం వచ్చింది. యథార్థ జ్ఞానం వచ్చింది. యథార్థమే అతను అనేది, యథార్థ జ్ఞానం వచ్చింది. అంతే, ఇప్పుడు దాన్ని బుద్ధి కట్టేసిందిగా. ఆ విధంగానే నేను దీనుని, నేను హీనుని, నేను ఇంతేనయ్యా సర్పంచ్, నేను ఎంత, నేను ఇంతేనే మండలాక్షి, నేను ఎంత, నేను ఇంతే, ఇక నేను మన ఎమ్మెల్యే సార్ మేము ఏం చేస్తుంది, అంతకంటే ఏం చేయరాదు, నేను మినిస్టర్ని అంతే, ఈ కరెంటు మినిస్టర్ను, కరెంటు వైర్లు ఎంతో అంతే, నా అవతల నడవదు మాది, నేను రెవెన్యూ మినిస్టర్, భూమి తప్ప ఆకాశం అది నడవదు, నేను ముఖ్యమంత్రిని, ఏమైనా ఇక్కడ ఈ మన ముఖ్యమంత్రి ఏరియాలనే కానీ పక్కన వెళ్ళి పెడితే ఊరుకుంటారు ఎవరన్నా? ఈ అందరూ ఇంత, నేను ఇంత, నేను ఇంత, నేను ఇంత మూడి అంటాడు. నేను భారతదేశం వరకే, పాకిస్తాన్లో వెళ్ళి పెడితే ఊరుకుంటారా, ఆఫ్ఘనిస్తాన్లో పెడితే ఊరుకుంటారా? అంతా నేను ఇంత, నేను ఇంత. ఆఖరికి బలి చక్రవర్తి కూడా నేను ఇంత ఈ జాలదో స్వర్గాన్ని పోవాలని చూసింది అనమాట. ఇదంతా అజ్ఞానేన వృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవ. మనకు బుద్ధి వేరు, నేను వేరు అనే ఆత్మనాత్మ విచారణ లేక సమాన సన్, బుద్ధి ఎట్టుంటే మనం అట్లా అయ్యి, బుద్ధితో సమానమయ్యి, బుద్ధితో సమానమయ్యి. ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని బుద్ధులు ఉన్నాయి మనుషులవి? 140 కోట్లు, 150 కోట్ల, 150 కోట్ల రకాలు అయిపోయినాయి. మనం పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, దోమలు, చీమలు కాకుండా అవి కాకుండా ఒక భారతదేశంలోనే ఇన్ని రకాల అవస్థలు ఇస్తున్నారు. తెలియక, నేను సర్వాంతర్యామిని పరమాత్మనని తెలియక నేనే బుద్ధిని అనుకొని ఆ బుద్ధిలో ఉన్న పుణ్యపాపాలు నేను ఇంతే, నేను ఇంతే అని అనుకుంటున్నావు కదా, అది సమానత. బుద్ధితో సమానం అయిపోయాడు. బుద్ధి ఎంతో అంత అయింది అంతేగా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.